ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ప్రభు అయిన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా ఫిబ్రవరి నెల 5వ తారీఖు 2026 గురువారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశం శక్తివంతమైన లోతైన ప్రేమ. శక్తివంతమైన లోతైన ప్రేమ. దేవుని వాక్యం చదువుకుందాం అండి. పరమగీతాలు 8వ అధ్యాయము 7వ వచనం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యం ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మీరు అంతా ఎలాగున్నారండి? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? మీ కుటుంబంలో అందరూ బాగున్నారా? ప్రతిదినం కూడా ఉదయకాలం లేచిన వెంటనే మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? తెల్లవారుజామున 4 గంటలకే 5 గంటలకే దేవుని సన్నిధిలో లేచి ప్రార్థిస్తున్నారా? కొంతమంది దేవుని దాసులు, కొంతమంది దేవుని బిడ్డలు 3 గంటలకే లేచి మరి 5 గంటల వరకు 6 గంటల వరకు ప్రార్థనలో ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకొని నేను ఎంతగానో ప్రభువును స్తుతించి ప్రభువును కనపరుస్తున్నాను. అంతేకాదు దేవుని వాక్యాన్ని కూడా చదవాలి. మోకాళ్ళ మీద ధ్యానించగలిగితే మరీ అది ఎంతో దీవెన, ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఉదయ సాయంకాలాలు మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయి. దేవుని బిడ్డారా, ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యం చదవండి, ప్రభు సాక్షులుగా నిలబడవలసిందిగా ప్రభు పేట కోరుతున్నాను. మనం చదివినటువంటి భాగంలో పరమగీతాలు 8వ అధ్యాయం 7వ వచనంలో నిజమైన ప్రేమ ఎంత బలమైందో మరి అమూల్యమైనదో ఇక్కడ సొలొమోను భక్తుడు వివరిస్తున్నాడు. అగాధమైన నీరు కూడా ప్రేమను ఆర్పలేదంట, నదీ ప్రవాహం దాన్ని ముంచివేయలేవంట, మరియు ప్రేమను దేనితోనూ కొనలేమంట. ఒక వ్యక్తి తన ఆస్తినంతటినీ ప్రేమ కోసం ఇచ్చినా అది పూర్తిగా కూడా తృణీకరించబడుతుంది, అంటే ఉపయోగం లేదనమాట. ఈ పరమగీతాలు 8వ అధ్యాయం 7వ వచనంలో అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజలదు, నదీ ప్రవాహంలో దాన్ని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమును ఇచ్చినను తిరస్కారంతో అతడు త్రోసివేయబడతాడని కూడా సొలొమోను భక్తుడు రాస్తున్నాడు. అజేయమైనటువంటి ప్రేమను ఏ కష్టాలు, అనేక జలాలు, విపత్తులు, నదులు ఆర్పలేవు. అంటే ప్రేమను చంపలేవనేటువంటి అర్థం అనమాట. రెండవదిగా అమూల్యమైనది. ప్రేమ అనేది కొనలేమండి. ఒక వ్యక్తి తన సంపద, ఆస్తి, స్వాస్థ్యం మొత్తం ప్రేమ కోసం ఇచ్చినా అది ప్రేమ విలువ సరిపోదండి. సహజ సిద్ధమైన బంధం. ప్రేమను డబ్బుతో కొనలేమండి. అది కేవలం బహుమతిగా ఇవ్వబడాలి. ప్రేమ అనేది ఆత్మీయమైనది మరియు అది స్వచ్ఛమైనది. ఈ వచ్చిన నిజమైన భక్తి, ప్రేమ లేదా వైవాహిక ప్రేమ, దంపతుల మధ్య ప్రేమ నిరంతరమైనది మరియు అమూల్యమైనది అని నొక్కి చెబుతుంది. దేని మీద ఇద్దరు ఆక్టోజెనేరియన్లు 80-89 సంవత్సరాల మధ్య వయసులో ఉంటారు. వారు ఒకరు జర్మనీకి చెందినవారు, మరొకరు డెన్మార్క్ చెందినవారు. అసంభవమైన జంట. వారిరువురు తమ భాగస్వామ్యములను కోల్పోకముందు 60 సంవత్సరాల వివాహ జీవితం కలిగిన వారు. కేవలం 15 నిమిషాల దూరంలోనే నివసిస్తున్నప్పటికీ వారి ఇళ్ళు వేరువేరు దేశాలు ఉన్నాయి. అయినప్పటికీ వారు ప్రేమలో పడ్డారు. క్రమం తప్పకుండా భోజనం వండుకోవడం, మరి కలిసి సమయం గడపడం. పాపం 2020లో కరోనా వైరస్ కారణంగా డానిష్ ప్రభుత్వం ఆ దేశ సరిహద్దును దాటడానికి మూసివేసింది. నిరాశ చెందకుండా ప్రతిరోజు 3 గంటలకు ఇద్దరు సరిహద్దు వద్ద కలుసుకొని ఎవరి వైపు వారు కూర్చుని విహారయాత్ర గడిపేవారు. మేము ప్రేమ కారణంగా ఇక్కడ ఉన్నామని ఆయన వివరించాడు. వారి ప్రేమ సరిహద్దుల కంటే బలమైనది, మహమ్మరి కంటే శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. దేని బిడ్డారు, ఇదే దేవుని యొక్క ప్రేమ, ఇదే శక్తివంతమైన ప్రేమ. పరమగీతాల గ్రంథం ప్రేమ యొక్క అజేయమైన శక్తిని మన ముందు ఉంచుతుంది. ప్రేమ మరణమంత బలమైంది అని సొలొమోను జ్ఞాని నొక్కి చెప్పాడు. 8వ అధ్యాయం 6వ వచనం. మనలో ఎవరు మరణం నుండి తప్పించుకోలేరు. అది మనం విచ్ఛిన్నం చేయలేని ఉక్కుతో సమానంగా వస్తుంది. ఇంకా ప్రేమ అంతే బలంగా ఉందని సొలొమోను రచయిత చెప్పాడు. ప్రేమ జ్వాలలు అగ్ని జ్వాలల సమములు అంటాడు ఈ 6వ వచనంలో. ఉగ్రతతో మంటలు చెలరేగడం మీరు ఎప్పుడైనా చూసారు? దేవుని బిడ్డారా, ప్రేమ అగ్ని వంటిది, నిలువరించడం అసాధ్యం. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహం దాన్ని ముంచివే జాలవని ఈ యొక్క పరమగీతాలు 8వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను గారు రాస్తున్నాడు. మానవ ప్రేమ నిస్వార్థమైనది, నిజమైనది అయినప్పుడు ఆ లక్షణాలు ప్రతిబింబిస్తుంది. ఏదేమైనా దేవుని ప్రేమ మాత్రమే అటువంటి శక్తిని, అపారమైన ప్రేమను, లోతులను, అటువంటి దృఢమైన శక్తిని అందిస్తుంది.
మరియు ఇక్కడ ఒక ఆశ్చర్యం ఉందండి. దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఈ ఆర్పివేయలేని ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఆయనే మొట్టమొదటిగా ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా మన కోసం అర్పించాడండి. దేవుని బిడ్డ, దేవుని ప్రేమను గ్రహించావా? శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను, విడివక నీడల కృప చూపుతున్నానని ప్రభువారు సెలవిచ్చాడు. దేవుడు లోకమని ఎంతో ప్రేమించాట. నువ్వు ఎంత పాపివైన దేవుని బిడ్డ, ఎంత నీచమైన పాపివైన మరి వెలివేయబడినప్పటికి కూడా ప్రభు నేను ఎంతగానో ప్రేమించి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. నేడే యేసయ్య దగ్గర రా, ఆయన ప్రేమను రుచి చూడు. నేడే యేసయ్యని నీ హృదయంలోకి ఆహ్వానించు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. అగాధ సముద్ర జలములు మీ ప్రేమను ఆర్పజాలం అనేటువంటి విషయాన్ని నాయన నీ వాక్యం ద్వారా మేము చూస్తున్నాం తండ్రి. నీ ప్రేమ మరణమంత బలమైందని నాయన భక్తుడు సొలొమోను గారు రాస్తున్నాడు. నాయన ఎంత గొప్ప ప్రేమ నాయన. ఆ ప్రేమను మరొకసారి మేము రుచి చూడటానికి నాయన మీరు సహాయం చేయండి. ఈ వర్తమానం ప్రతిదినం కూడా వింటూ మరి షేర్ చేస్తూ, లైక్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ, స్వదేశ విదేశంలో మా ప్రియులందరినీ దీవించండి ఆయన. నీ కొందనాలు ఈ సమయం ఈ వర్తమానం వింటున్న మా ప్రియులు ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పులు ఊబులో పడి ఉన్నారో వారందరి పట్ల కారించేయండి. వారి సమస్యల నుంచి, బాధల నుంచి నాయన మరి మీరు విడుదల చేయండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల చేయండి నాయనని స్తోత్ర. రోగులైన బిడ్డపై ప్రత్యేక కృప చూపించినారు. ఎవరైతే హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్లు మరి క్యాన్సర్స్తో, ఫిట్స్తో నాయన మరి ఆయా హెడేక్స్, మరి టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్ బాధపడుతున్నారు. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని సరస్సు మొదలు పాదంలో ప్రవహింపజేస్తున్నాం. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామమున ప్రకటిస్తున్నాను తండ్రి. కొంతమంది దైవదాసులు నాయన వారు ఆ యొక్క మారుమూల గ్రామంలో, మురికివాడల్లో నాయన వారు కట్టుచున్న మందిరాల విషయంలో సహాయం చేయండి. వారు కావాల్సిన ఆర్థిక సహాయం మీరు దయచేయండి. మీ ఆకాశ వాకిలి పటజాలంత విస్తారంగా దీవెన కుమరించి మందిరం పూర్తి చేయడానికి సహాయం చేయండి తండ్రి. నీ కొందనాలు. తల్లిదండ్రులు లేని బిడ్డలతో మీరు ఉన్నాడు నాయనాన్ని స్తోత్రాలు. ఈ నెలంతట్లో బిడ్డల యొక్క ప్రతి అవసరం తెచ్చండి. దినం పుట్టిన దినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటను బిడ్డకు ధరింపచేయండి. అతను ఉద్యోగం లేక స్వదేశ విదేశాలు తిప్పబడుతున్న ఎవరి బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ నెలలో వచ్చునుగాక. వివాహం కాని ఎవరి బిడ్డలకి ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగునుగాక. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.